హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. చాలామంది ఆడవాళ్ళకి భార్యాభర్తలు కలిసేటప్పుడు పెయిన్ రావటం, అంటే బాగా నొప్పి రావటం ఇట్లా జరుగుతూ ఉంటుంది. కొంతమంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, ఇది అప్పుడప్పుడు వస్తుందిలే, అట్లా ఏం కాదు అనేది అనుకుంటారు. కానీ ఈ ఆబ్వియస్గా చాలామందిలో ఆన్ అండ్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది భార్యాభర్తలు కలిసినప్పుడు పెయిన్. కానీ రెగ్యులర్గా వస్తుంటే మటుకు దాన్ని నెగ్లెక్ట్ చేయటం మంచిది కాదు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఒకటి, చాలామందికి ఏంటి అంటే వెజైనల్ డ్రైనెస్, బాగా కింద కలిసే టైంలో డ్రైగా ఉండటం వల్ల కూడా పెయిన్ రావచ్చు. లేదు, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా వెజైనల్ ఇన్ఫెక్షన్స్, దానివల్ల పెయిన్ రావచ్చు. ఎండోమెట్రియోసిస్ అంటే మన గర్భసంచి దగ్గర లేదంటే గర్భసంచి చుట్టుపక్కల ఏదైనా ఇన్ఫెక్షన్, అంటే నార్మల్గా మనకి ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చేటప్పుడు బ్లీడింగ్ అనేది బయటికి రావాలి. దానికి బదులు అది గర్భసంచి గోడల్లోకి లేదంటే ట్యూబ్స్లో నుంచి అండాశయాల్లోకి వెళ్ళిపోవటం, దీన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. దానివల్ల కూడా మనకి పెయిన్ రావచ్చు అనమాట. సో మనకి పెయిన్ రీజన్ ఏంటి, అసలు పెయిన్ రెగ్యులర్గా వస్తుందా లేదంటే అప్పుడప్పుడు వస్తుందా అనేది మనం ఫస్ట్ ష్యూర్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండటం బెటర్ అనమాట. సో అట్లా ఎక్కువగా రిపీటెడ్గా పెయిన్ వస్తుంటే మటుకు నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. ఈ మెయిన్గా ఇలాంటి నెగ్లెక్ట్ చేస్తే ఒక్కొక్కసారి ఇదే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్కి కూడా దారితీస్తుంది అనమాట. ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల, మన వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆబ్వియస్గా మన లోపల ఉన్న ఆర్గాన్స్, అంటే లైక్ మన యూట్రస్ కానీ మన ఓవరీస్కి కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మన ఓవరీస్ అనేది డ్యామేజ్ అయినా, మన గర్భసంచిలో ఉన్న లేయర్ డ్యామేజ్ అయినా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకొకసారి కొంతమందికి గర్భసంచిలో పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. ఈ ఫైబ్రాయిడ్స్ పెద్ద సైజు, ఆల్మోస్ట్ 5 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ ఉన్నాయనుకోండి, అది గర్భసంచి ఒక స్ట్రక్చర్ని కూడా డిస్టార్ట్, అంటే పాడు చేస్తుంది అనమాట. దానివల్ల అది పెయిన్కి కూడా దారితీస్తుంది. ఎప్పుడైనా భార్యాభర్తలు కలిసినప్పుడు ఒక్కొక్కసారి ఆ ఫైబ్రాయిడ్ పెద్దదవటం వల్ల ఈ కలిసే టైంలో పెయిన్ రావటం కూడా జరుగుతుంది. సో మన పెయిన్ కంటిన్యూస్గా రెగ్యులర్గా వస్తుంటే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఒక స్కాన్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకొని దాని ప్రకారంగా మీకు ట్రీట్మెంట్ ఇస్తే మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఆ పెయిన్ అనేది కూడా తగ్గుతుంది. అది ఎందువల్ల వచ్చిందనేది తెలుసుకుంటే దాని ప్రకారంగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. దీని గురించి ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.